మహా రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందారు. 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ 6 సార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సీఎం పదవి కాల నెరవేరకుండానే ఆయన కన్ను మూశారు. అజిత్ పవార్ మృతితో మహా రాజకీయాల్లో ఓ అధ్యాయం ముగిసింది. ఇదే సమయంలో అజిత్ తర్వాత ఎన్సీపీ పగ్గాలు ఎవరికి, పార్టీని ఎవరు నడిపిస్తారు అనే ప్రశ్నలు తెర మీదకి వస్తున్నారు. ఏ పార్టీల కూటమి అధికారంలో ఉన్నా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం హోదా మాత్రం తనదే అన్నట్టుగా వ్యవహరించిన అజిత్ పవార్ అదే హోదాలో విమాన ప్రమాదంలో మరణించారు. అజిత్ మరణ వార్త వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరిలో వినిపించిన అభిప్రాయం కుట్ర అనేది. అంతేకాదు, మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను దగ్గర నుంచి పరిశీలించే వారెవరైనా సరే అజిత్ పవార్ విమాన ప్రమాదం కుట్ర అయ్యుండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అజిత్ పవార్ అనంతరం ఎన్సీపీ పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకం. ప్రత్యేకించి మహారాష్ట్ర అసెంబ్లీలో 41 మంది ఎమ్మెల్యేలను కలిగిన పార్టీ అది. ఉప ముఖ్యమంత్రి హోదాలో అజిత్ ఆ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తూ వచ్చారు. మరి ఇప్పుడు అర్ధాంతరంగా అజిత్ మరణించడంతో ఆ ఎమ్మెల్యేల బలంతో కూడిన ఎన్సీపీ దారెటు అనేది చర్చనీయాంశంగా మారింది. దాదాపు 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన అజిత్ పవార్ ఉన్నట్టుండి తెరమరుగు అయ్యారు. ఇది అనూహ్య మరణం. ఆయన వయస్సు 6.5 పదులు. అయితే రాజకీయంగా ఆయన ఇంకా చాలా కాలం పని చేయాల్సిన వారు. దాంతో వారసత్వం సమస్య కానీ, బాధ్యత అప్పగింత కానీ ఎప్పుడూ చర్చకు రాలేదు. దానికంటే ముందు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, 3 ఏళ్ల ముందు తన బాబాయ్ శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీలో ముఖ్య నేతగా అజిత్ పవార్ నెంబర్ 2గా ఉండేవారు. ఎప్పుడైతే శరద్ ఎన్సీపీని చీల్చి అజిత్ ఎన్సీపీగా మార్చారో దాన్ని పటిష్టం చేసుకొని తిరుగులేని ప్రాంతీయ పార్టీగా నేతగా ఎదిగారు. నాటి నుంచే అజిత్ పవార్ పార్టీకి సర్వసార్థక నేతగా ఎదిగారు. అయితే అజిత్ పవార్ వెంట ఎంతో మంది ఎన్సీపీ నేతలు మొదటి నుంచి ఆ పార్టీకి అండగా ఉన్నవారు కలిసి రావడంతో భారీ చీలిక సాధ్యపడింది. వారి అండదండలు ఒకవైపు ఉండగానే అజిత్ పవార్ తన కుటుంబానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన సతీమణి సునేత్ర పవార్ ని కూడా 2024 ఎన్నికల్లో బారామతి నుంచి లోక్సభకు అజిత్ పవార్ పార్టీ తరపున పోటీ చేయించారు. అయితే శరద్ పవార్ ఎన్సీపీ తరపున శరద్ పవార్ కుమార్తె అజిత్ పవార్ చెల్లెలు సుప్రియా సూలే పోటీ చేసి బంపర్ విక్టరీని సాధించారు. ఆ ఎన్నికల్లో ఆమె సునేత్ర పవార్ ని ఓడించారు. అయితే సునేత్ర పవార్ రాజ్యసభ సభ్యురాలుగా ఉంటున్నారు. దాంతో ఆమె పట్ల అజిత్ పవార్ విశ్వాసం ఉంచారన్నది అర్థమవుతుంది. ఇక ఆమె పార్టీ సారథ్యం వహించడం ద్వారా అజిత్ ఎన్సీపీని ముందుకు తీసుకొని వెళ్ళవచ్చని అంటున్నారు. భర్త అకాల మరణం ఆమెకు సానుభూతిగా కలిసి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక అజిత్ పవార్ పెద్ద కుమారుడు పార్థుని కూడా రాజకీయాలకు తీసుకొని వచ్చారు. 2019 ఎన్నికల్లో ఆయనకు లోక్సభకు పోటీ చేయించారు. అయితే ఓటమి పాలైన పార్థు రాజకీయాల వైపు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఎప్పుడైతే తండ్రి అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చి సొంత కుంపటి పెట్టుకున్నారో నాటి నుంచి పార్థు మళ్లీ యాక్టివ్ అయ్యారు. దాంతో ఆయనకు పార్టీ సారథ్య బాధ్యతలు దక్కవచ్చన్న చర్చ కూడా ఉంది. అజిత్ పవార్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బారామతి నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి పార్థు తన రాజకీయ ప్రయాణాన్ని కొత్తగా మొదలెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక అజిత్ ఎన్సీపీకి అండగా ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నారు. వాళ్ళు ప్రఫుల్ పటేల్ ముందు వరుసలో ఉన్నారు. ఆయనకు ఢిల్లీ స్థాయిలో సైతం మంచి పరిచయాలు ఉన్నాయి. పాలనానుభవం ఉంది. పార్టీని ఒడ్డున పడేసే ట్రబుల్ షూటర్ గా పేరుంది. ఇక ఆయన తర్వాత వినిపిస్తున్న రెండవ పేరు సునీల్ తట్కరే. ఈయనకు అజిత్ ఎన్సీపీ క్యాడర్ లో మంచి పేరు ఉంది. గ్రౌండ్ లెవెల్లో పట్టున్న లీడర్ గా చెప్తారు. ఎన్సీపీ పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకొని వెళ్తారని పేరు ఉంది. అలాగే సీనియర్ లీడర్ గా ఓబీసీ నేతగా ఛగన్ భుజబల్ పేరు కూడా బయటకు వస్తుంది. కానీ ఆయన ఏజ్ ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. దాంతో ఆయన బాధ్యతలు తీసుకునే అవకాశం తక్కువ అని అంటున్నారు. పార్టీకి ఆయన గైడెన్స్ అయితే ఇస్తారని అంటున్నారు. ఇక అజిత్ పవార్ కి ఎంతో సాన్నిహిత్యం ఉన్న నాయకుడిగా ధనంజయ్ ముండే పేరును చెప్తారు. ఆయనకు పార్టీలో జనంలో యూత్ లో మంచి పేరు ఉంది. దాంతో ఆయనకు బాధ్యతలు అప్పగిస్తారు అన్న ప్రచారం కూడా ఉంది.
మరోవైపు అజిత్ పవార్ లేని చీలిక ఎన్సీపీను నడిపించడం బహు కష్టమన్న భావన కూడా ఉంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తన బాబాయ్తో కలిసి అజిత్ పోటీ చేశారు. ఆయన బతికి ఉంటే తిరిగి ఎన్సీపీ అంతా ఒక్కటిగా ఉండేదన్న మాట ఉంది. ఇప్పుడు ఆయన లేకపోవడంతో సొంతంగా పార్టీని నడిపే కంటే శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీతో విలీనం చేస్తారన్న ప్రచారం కూడా ఉంది. తద్వారా కుటుంబం అంతా ఒక్కటవుతుందని, మళ్ళీ ఎన్సీపీ బలంగా మహారాష్ట్ర రాజకీయాల్లో మారుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.